రోజుల కిందట మా జిల్లా అధ్యక్షుడైనటువంటి కొనకండ్ల రాజేష్ అన్న గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ యొక్క సారాంశం ఏంటంటే, మరి ఉరవకొండ అసెంబ్లీ తర్వాత విడపనకల్లు మండలం జనార్దనపల్లి గ్రామంలోన 21 ఎకరాలు ఆ రోజున మరి శేషమ్మ కేశవయ్య గారు కలిసి వాళ్ళు దేవాలయానికి అంటే ధూప దీప నైవేద్యాల కోసము వాళ్ళు దానంగా ఇవ్వటం జరిగింది. 20 ఎకరాల భూమిని అంటే జనార్దనపల్లి గ్రామంలోని జనార్దన స్వామికి, తర్వాత ఉరవకొండలోని పాండురంగ స్వామి గుడికి అని చెప్పి ధూపదీప నైవేద్యాలకని 60 ఏళ్ల కిందట వాళ్ళు దానం చేసినటువంటి భూమిని మరి అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి రైతులు సాగు చేసుకుంటూ దాంట్లోంచి వచ్చిన ఫలాన్ని మరి ఆ టెంపుల్ ధూపదీప నైవేద్యాలకు ఇస్తూ వచ్చారు. అలా గుడికి సదుపాయాలు కల్పించారు. ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ భూమిని మరి వాళ్ళు వేస్ట్ ల్యాండ్గా ప్రకటించడం జరిగింది. ఆ వేస్ట్ ల్యాండ్గా ప్రకటించడంతో పాటు మరి తర్వాత కొంతకాలానికి మళ్ళీ 1 సంవత్సరం 2 ఏళ్లకి ఆ భూమికి వారసులని చెప్పి మళ్ళొక 2-3 చిత్రంలోకి తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఇంకొకరిని తీసుకొచ్చి ఇది ఆయనకు సంబంధించిన భూమి, రిజిస్ట్రేషన్ అయింది కూడా అని చెప్పి ఆయన్ని తీసుకురావటం జరిగింది. ఇదంతా చూస్తే చాలా హాస్యాస్పదం అనిపిస్తోంది. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. మనం హిందువులై ఉండి ఒక హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తిపాస్తుల్ని కాపాడటం హిందువులుగా మన బాధ్యతని నేను తెలియజేసుకుంటున్నాను. ఆ విషయాన్ని మా జిల్లా అధ్యక్షుడు కొనకొండ రాజేష్ గారు చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో మరి బీసీసీఎల్ నాయకుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి దేవేంద్రప్ప గారు మాట్లాడుతూ మరి చాలా ఇదిగా మాట్లాడారు. నేను ఆయనకు ఒకటే విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఆయన కూడా ఒక హిందువు అయ్యిండి మన హిందూ దేవాలని కాపాడుకోవాలన్న బాధ్యత ఆయన మీద ఉంది కూడా ఇవ్వాలని నేను తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి దేవాలయాల భూమి అన్యాక్రాంతం కాకుండా మరొక జిల్లా అధ్యక్షుడిగా ఆయనకి ఇచ్చిన బాధ్యతను ఆయన సక్రమంగా నెరవేరిస్తే ఆయన మీద లేనిపోని అభాండాలు వేయటం అన్నది చాలా దురదృష్టకరము. నేను మరి ఎక్కడైతే కూడా ఏ రకమైన దేవాలయ భూములు ఎక్కడ అన్యాక్రాంతమైనా కూడా అక్కడ బీజేపీ ఖచ్చితంగా పోరాడుతుంది. ఉరవకొండలో జల్లి దేవేంద్రప్ప గారు మండల బీసీసీఎల్ నాయకుడంట. ఆయన స్థాయి ఎంత అనేది అందరూ ప్రజలు గమనిస్తున్నారు. అటువంటి నాయకుడు జిల్లా నాయకునితో సరితూగుతాడా? ఆయన బీజేపీ జిల్లా నాయకునితో సరితూగే లేదు. అటువంటి నాయకుడు ఈ దేవాదాయ భూముల గురించి తెలుసుకొని మాట్లాడాల్సిన ఎంతైనా అవసరం ఉంది. హిందూ దేవాలయ భూముల్ని ఆక్రమించడము ఎంత అన్యాయం అనేది ఒక హిందువు అయి దేవేంద్రప్ప గారు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఆ భూమి యొక్క 21 ఎకరాల భూమిని దాన విక్రయం కింద దానం చేసిన వ్యక్తులు దీన్ని వైసీపీ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించి వాళ్ళు ఆ కోర్టుకి పోయి కోర్టులో స్టే తీసుకొని రావటము ఎంత సమంజసము. ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను తెలియజేస్తున్నాను. అది కాకుండా ఈ దేవేంద్రప్ప గారు హిందూ సంఘటిత గురించి ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ గురించి అన్యాయంగా మెరుపుదాడి చేస్తారా, మీకు అంత ఇది ఉందా అని మాట్లాడడం సమంజసం కాదు. మేము అనుకుంటే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడైనా కానీ హిందువుల మీద కానీ హిందూ దేవాలయాల మీద కానీ దౌర్జన్యం చేస్తే మేమంతా ఊరికే కూర్చొనేటట్టు లేదు. మేము కూడా ఆ విషయంలో మెరుపుదాడులు చేస్తాము. ఎక్కడైనా అక్రమాలు జరిగితే ఎదురు నిలబడి పోరాడతాము. ఆ స్థాయి ఉంది. ప్రపంచంలోనే బీజేపీ అనేది ఒక పెద్ద పార్టీ. ఎంతోమంది వీళ్ళున్న మెంబర్స్ ఉన్న పార్టీ. ఇటువంటి పార్టీ నువ్వు మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు. నువ్వు ఈ విషయాన్ని తెలుసుకొని ఇదిగా ఉండవలసిందిగా నేను రాయదుర్గం బీజేపీ పార్టీ తరఫున నీకు విన్నవించుకుంటున్నాను. కాబట్టి నీవు తెలుసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మాట్లాడినటువంటి వైసీపీ మండల స్థాయి నాయకుడైనటువంటి చెల్లపల్లి దేవేంద్ర గారు, మీరు మీ నోటి భద్రతను త్వరగా
జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడవలసిందిగా బీజేపీ తరఫున మేము కోరుచున్నాము. నీవు మండల స్థాయి నాయకుడు అయినటువంటి వ్యక్తివి జిల్లా స్థాయి నాయకుని విమర్శించే స్థాయి నీది కాదు. నువ్వు ఏ రోజైతే నువ్వు అంటున్నావే విశ్వేశ్వర రెడ్డిని విమర్శించే స్థాయి జిల్లా అధ్యక్షుడు లేదంటున్నావే, కానీ జిల్లా అధ్యక్షుడిని విమర్శించే స్థాయి నీది కూడా కాదు. కాబట్టి నీవు కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా మలుచుకొని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము.